ఇక ప్రభాకర్ రావు వంతు ఎవరు శ్రవణ్ రావు అరెస్టెండ్ ప్రభాకర్ రావు వంతు వచ్చింది. ప్రభాకర్ రావు కంటే ముందు గోనె సందీప్ రావును మరి ఎందుకు వదులుతా ఉన్నారో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ, ఇప్పటికే పాస్పోర్ట్ రద్దు, తప్పించుకునేందుకు యత్నాలు, రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూ చూస్తాం. సో అమెరికా అసలు వీసాలు ఇవ్వడానికే అది చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈయన పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో అమెరికాలో ఆల్రెడీ అక్కడ లోకల్ అమెరికన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దాంట్లో ఉన్నారు. సో విదేశాల నుంచి వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్ పెడుతున్న విషయాలు గమనిస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఈయన రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టిన విజ్ఞప్తి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా. సో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించినటువంటి అధికారులు సిబిఐ ద్వారా రెడ్ కార్డ్ నోటీసు కూడా జారీ చేయించారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రభాకర్ రావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్లు సమాచారం. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ఇప్పటికే ఆయన అమెరికన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఆయన అంత ఈజీగా వదలరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి అందరికీ తెలుసు. చాలా ఎన్నికల్లో దుర్మార్గాలు చేసిండు. అదేవిధంగా సివిలియన్స్ పైన సామాన్య పౌరుల పైన కూడా దుర్మార్గంగా వాళ్ళ ఇబ్బందులు పెట్టిన ప్రయత్నాలు చేసిండు ఈ దొంగ. సో దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసులు నమోదు కాగానే అమెరికా పరిపాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్టు సిట్ విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. 18 నెలలు గడిచిపోతున్న ప్రభాకర్ రావును వెనక్కి రప్పించలేకపోతున్న దర్యాప్తు అధికారుల తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రభాకర్ రావును ప్రశ్నించినప్పుడే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయని పోలీసు వర్గాలు సైతం అంటున్నాయి. సో ఇక్కడ చాలా స్పష్ట విషయం ఏంటంటే కేసీఆర్, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు. చాలా సూత్రధారులు వీళ్ళంతా కూడా. సో ఈయన పేరు అందరూ చెప్పారు. సో ఈయన వచ్చి వివరాలు బయట పెడితే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్పకుండా కేవలం హరీష్ రావు పేరు చెప్తారేమో, అది కూడా ఉంది. సో దర్యాప్తు అధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితులను ప్రభాకర్ రావును వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకున్న సిట్ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పాస్పోర్ట్ రద్దు చేయించింది. ఇదే సమయంలో సిబిఐ ద్వారా రెడ్ కార్డ్ నోటీసు కూడా జారీ చేయించింది. ప్రభాకర్ రావుపై నమోదైన కేసు వివరాలతో ఉన్న ఈ రెడ్ కార్డ్ నోటీసు ఇప్పటికే ఇంటర్పోల్కు చేరుకున్నట్టు సమాచారం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడడం ద్వారా ఈ నోటీసు వెంటనే అమలయ్యేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవి సఫలమైతే అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ రావును డిపోర్ట్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. తప్పించుకునే ప్రయత్నాలు. సో తప్పించుకోవడానికి ఆయన సుప్రీంకోర్టులో పిల్లిస్తా ఉన్నాడు. అదేవిధంగా అమెరికాలో కూడా నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి మహాప్రభు అంటూ వేడుకుంటారు. దానికి కోట్ల రూపాయలు కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో అందులో భాగంగా ఆరోగ్య సమస్యలతో ఉన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో కొంతకాలం క్రితం పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తారని న్యాయస్థానానికి తెలిపారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దాంతో త్వరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని ఈయన భావిస్తున్నట్టు సమాచారం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ రక్షణ కల్పించిన నేపథ్యంలో తమకు కూడా ఆ వెసులుబాటు ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలిసింది. దాంతోపాటు వీలైనంతకాలం తన అరెస్టు వాయిదా వేసేందుకు గాను ప్రభాకర్ రావు మరో ఎత్తుగడ కూడా వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలని అమెరికన్ ప్రభుత్వానికి లిఖితపూర్వక విజ్ఞప్తి చేసినట్టుగా తెలియవచ్చింది. తాను తెలంగాణ పోలీస్ శాఖలో వేర్వేరు హోదాలో పనిచేసినట్టుగా అందులో తెలిపినట్టు సమాచారం. రాజకీయ కారణాలతోనే తనను ఫోన్ ట్యాపింగ్లో నిందితుడిగా చేర్చారని పేర్కొన్నట్టు తెలియవచ్చింది. అయితే దీనిపై అమెరికన్ ప్రభుత్వం ఇంకా స్పందించాలని తెలిసింది. దీనిపై కేసు దర్యాప్తు చేసిన ఓ అధికారితో మాట్లాడగా సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తే తప్ప ప్రభాకర్ రావు అరెస్టు ఆగదన్నారు. ఈ నెలాఖరులోపు అతన్ని స్వదేశాన్ని రప్పిస్తామని చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో ఈ నెలాఖరులోపు వస్తాడా రాడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈయనను ఖచ్చితంగా ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఈయన చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కాకి డ్రెస్ యొక్క పరువు తీసిండు. పోలీస్ శాఖ యొక్క కలంకం ఇలాంటి దుర్మార్గులు. సో ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా ఏరిపారారు. బహిరంగంగా ఉరిసిన తప్పలేదు. అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా ఉరిసినా తప్పలేదు ఈ దొంగనా కొడుకులందరూ కూడా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్